హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో దోసకాయ పల్లీల పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఇది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుండిద్ది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది మీరు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా పక్కా రెసిపీ వస్తుంది. అయితే ఈ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో, స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసేసుకుంటాము ఈ పచ్చడి ఫ్రై మొత్తాన్ని. సో పచ్చిమిర్చి ముక్కలండి 8 తీసేసుకున్నాను. సో పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసేసుకున్నామండి. సో మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత సేమ్ ఆయిల్లో చాలా సన్నగా కట్ చేసేసుకున్న దోసకాయ అండి. సో సీడ్స్ తీసేసుకొని వేసేసుకున్నాము. జస్ట్ లైట్గా 1 మినిట్ వరకు ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఇందులోనే మనం సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర, సో మనకి 1 మినిట్ వరకు ఫ్రై అయిపోయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. తర్వాత చింతపండు 2 పిక్కలండి, టమాటో ముక్కలు సన్నగా కట్ చేసేసుకుంది, ఒకటి పెద్ద సైజ్. సో అవి గుజ్జుగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందామండి. సో టొమాటోస్ అన్నీ కూడా గుజ్జుగా రెడీ అయిపోయాయండి. జస్ట్ 2 మినిట్స్ పట్టింది ఇవి గుజ్జు అవ్వడానికి. మనం జ్యూసీ టొమాటోస్ కనుక తీసేసుకుంటే మనం ఈజీగా సాఫ్ట్ అయిపోతాయండి. సో ఆయిల్ మొత్తం ఎడ్జెస్కి వచ్చేసింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ మనం ఫ్రై చేసేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిపోయాయండి. నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నవి, నెక్స్ట్ వేయించుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడ ఉప్పు. సో ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేద్దామండి. వాటర్ ఏమీ వేయకుండా ఫైన్గా ప్రిపేర్ చేసేసుకుందాం. తర్వాత టమాటో గుజ్జు, 4 వెల్లుల్లిపాయలు, దీన్ని కూడా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేద్దాం. తర్వాత సో ఫ్రై చేసేసుకున్న దోసకాయ ముక్కలు, జస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా ఒక తిప్పేసేయండి మిక్సీ జారు. సో పచ్చడి రెడీ అయిపోయిందండి. కచ్చా పచ్చాగా దంచేసుకున్నాము మిక్సీ జార్లో. అండ్ దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుంటున్నామండి. కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులో పోపు దినుసులు 1 టీ స్పూన్. సో అవి మంచిగా డాన్స్ చేసేసేయాలి. ఎండుమిర్చి 2 సీడ్స్ తీసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. కరివేపాకు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. దోసకాయ పల్లీల పచ్చడి రెడీ అయిపోయిందండి. సో వేడి వేడి అన్నంలో పచ్చడి వేసేసుకొని తింటే సో స్పైసీగా, నోటికి చట్పట్గా, సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ప్రిపేర్ చేయండి. అండ్ ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని. ఇంకా ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.